ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గణేష్ కుమార్. నేను మళ్ళీ మీకు ఒక మంచి ట్యూటోరియల్తో వచ్చాను. ఆల్రెడీ మనం హౌ టు డౌన్లోడ్ తెలుగు మూవీస్ అని ఒక వీడియో చూసాం, కానీ దాంట్లో ఉన్న వెబ్సైట్ ఇప్పుడు పనిచేయట్లేదు. సో మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ వాచ్. ఓపెన్ యువర్ బ్రౌజర్. అది క్రోమ్ అయినా అవ్వచ్చు, మోజిల్లా, మీ ఇష్టం అండి. గూగుల్లో న్యూ తెలుగు మూవీస్ అని టైప్ చేసి అండ్ నొక్కండి. ఇక్కడ మనకి కొన్ని సఫిషియెంట్ వెబ్సైట్స్ వస్తాయి. today.pk అనేది బ్లాక్ అయిన వెబ్సైట్స్, కానీ కింద మనకి ఇంకా చాలా స్క్రోల్ అవుతుంది. వీటిల్లో మనకి ఏదైనా ఏదైనా ఒక వెబ్సైట్ చూస్ చేసుకుని దాంట్లో ప్రివ్యూ అయితేనే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్గా తెలుస్తుంది మూవీ అనేది ఏ క్వాలిటీలో ఉంది అని. సో నేను ఇప్పుడు ఇక్కడ న్యూ మూవీస్ 2016 అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ మూవీ వ్యాప్, ఇక్కడ నేను లేటెస్ట్ తెలుగు మూవీస్ అంటే న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకు కొన్ని వీడియోస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను మూవీ. ఇది ఏంటంటే సెక్యూర్ వెబ్సైట్స్, మన ప్రివ్యూ చూపిస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి సేవ్ క్లిక్. సారీ, ఈ వెబ్సైట్ మనకి పనిచేసేటట్లేదు. సో నెక్స్ట్ ఇంకేమైనా cinebuy.com. ఓకే, న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకుందాం. ఎందుకంటే మనకు ఒక మంచి ట్యూటోరియల్ అవుతుంది. ఇక్కడ చూడండి కొన్ని వీడియోస్ కనబడుతున్నాయి. నేను సైజ్ వీడియో సాంగ్ ఇక్కడ మనకి వీడియో అనేది ప్రివ్యూ అవుతుందండి. ఇది ప్రివ్యూ అనేది స్టార్ట్ అవ్వగానే ప్లే బటన్ రాగానే మనకి డౌన్లోడ్ దిస్ వీడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది. సారీ, ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుందండి. ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకుంటే మీకు సర్వర్ అనేది ఒక్కొక్కసారి వెబ్సైట్స్ని ఇస్తుంది. అవి బైపాస్ అవడానికి లేట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ మనకి నేను సైజ్ అని వచ్చేసింది. సో నేను ఈ ప్రివ్యూ విండోస్ క్లోజ్ చేసేస్తున్నాను. సారీ ఫర్ నాకు కొద్దిగా స్లోగా ఉంది. ఇక్కడ చూడండి మనకి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. మూవీ యొక్క స్క్రీన్ షాట్స్ పర్లేదు, ఇది అబోవ్ యావరేజ్. సో జస్ట్ మన ఏంటంటే వెబ్సైట్స్ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెబ్సైట్స్ ఓపెన్ అయితే వాటిలో క్లోజ్ చేసేసుకొని నొక్కితే ఈ వీడియో అనేది ప్లే స్టార్ట్ అవ్వగానే ఇక్కడ డౌన్లోడ్ వీడియో అని పడుతుందండి. ఒకవేళ ఇక్కడ మనకి ఈ ప్లేయర్లో వీడియో రావటం, లోడింగ్ లేట్గా అవడం జరిగితే ప్లేయర్ 2 అనే ఆప్షన్ ఇక్కడ ఉందండి. దాన్ని సెలెక్ట్ చేసుకుని దీని మీద కొద్దిగా బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో అది కూడా చూస్ చేసుకోవచ్చు. రెండింటిలో ఒకటే క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి ప్లే బటన్ అనేది సెకండ్ ప్లేయర్ చూస్ చేసుకున్నాను. యూఆర్ఎల్ స్టాప్ రీలోడింగ్ టైప్ చేయండి. మేబీ ఇప్పుడు రావచ్చు అనుకుంటున్నాను, లేదా మనం ఇంకేమైనా వీడియోస్ కట్ చేసుకున్నాం. డౌన్లోడ్ దిస్ వీడియో అని వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ వీడియో అనేది స్టార్ట్ అయిపోతుందండి. స్టార్ట్ బటన్ ఇది ఏంటంటే సేవ్ యాజ్, మనం ఎక్కడ సేవ్ చేసుకున్నామో ఇది చూసుకొని స్టార్ట్ డౌన్లోడ్ వస్తే మనకి ఇంకా డౌన్లోడ్ అయిపోతుంది. వీడియో అనేది డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా మన వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మీకు ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఇలా వెతుక్కోవటం లేట్ బాస్ అంటే నేను మీకు
న్యూ ట్యాబ్లో డిస్క్రిమినేషన్లో కొన్ని వెబ్సైట్స్ ఇస్తున్నానండి. దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్. మీకు వీడియోస్ నేను ప్రివ్యూ అవ్వగానే పైన డౌన్లోడ్ వీడియోస్ అని పడతాయి. సో అప్పుడు మీరు డౌన్లోడ్ చేసేసుకోవడమే. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.